నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో 4వ రోజు గురువారం, వరుసగా 3వ రోజు దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముడి చమురు ధర ఆగకుండా పెరుగుతూ ఉండడం, బ్యాంకింగ్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి కొనసాగడం మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 28 పైసలు తగ్గి 96.53 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 3% మేర పెరిగి 93.80, అలాగే డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మరి ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిన్న సెన్సెక్స్ 715 పాయింట్ల లెస్లో క్లోజ్ అయితే నిఫ్టీ 191 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఎలా ఉండబోతోంది, ఈరోజు మార్కెట్లో ఎలాంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా మీకోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తోంది లైవ్లో. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఉంటాయి. 2 నెంబర్స్ని మీకు కాల్ చేసి మీరు ఓన్లీ మొబైల్లో మాట్లాడండి, టీవీని మ్యూట్ చేయండి, బ్లూటూత్లో మాట్లాడవద్దు. దయచేసి 2 స్క్రిప్ట్స్ అడగండి. 2 స్క్రిప్ట్స్ అడిగితే ఏంటంటే వెంటనే మీకు సమాధానం చెప్తాము. ఇంగ్లీష్ స్పెల్లింగ్ కూడా కుదిరితే చెప్తే ఇంకా మోర్ కన్వీనియంట్. సో ఆ రకంగా మీరు తప్పనిసరిగా అంటే 2 స్క్రిప్ట్స్ అడిగి మీరు కాల్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే అంటే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాం. లైవ్ చాట్ బాక్స్లో కూడా ఏంటంటే మేము ఓన్లీ ఏంటంటే 2 స్క్రిప్ట్స్ అడగండి. మరో ఇన్ని షేర్స్ ఉన్నాయి, అవి అవసరం లేదు. ఈ షేర్ ఉంది, ఇంతలో కొన్నాను, ఎలా ఉంది ఏంటి అడగండి, అది చాలు. ఓకే, సాధ్యమైనంత ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. సో తప్పనిసరిగా మా సూచన పరిగణిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాల్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, మరి మార్కెట్ నిన్న కూడా నష్టపోయింది, మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది బ్రీఫ్ ఇస్తారా? 2 రోజులు అంటే 3వ రోజు వస్తుంది అనుకుంటే రాలేదు, 4th డే. ఎందుకంటే బాబల్ మండే క్లోజ్ చేశారు అనేది తెలుస్తోంది. దానివల్లే క్రూడ్ పెరిగింది 95.50, 95 అయిపోయిందండి. 100కి వెళ్ళిపోయేటట్టు, రాత్రికి 100 అయిపోతుంది అనుకుంటే కొన్ని షిప్స్ వాళ్ళు నేవల్ బ్లాకేట్ చేశారు, కొన్ని షిప్స్ కి ఏదో పర్మిషన్ ఇచ్చారు. మెయిన్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ అంటే మేజర్ అటు కంట్రీస్ కే కొంచెం ఆపినట్టున్నారు. డిసెప్షన్ అంటే ట్రాఫిక్ డిసెప్షన్ అయితే జనరల్ గా యూరోప్ ఏషియా ట్రేడ్ కి బాగా ఇబ్బంది అది బాబల్ మండేలో. సో దాని ప్రెషర్ ఫ్లైట్ ఛార్జెస్ మీద పడతాయి, ఎనర్జీ ప్రైజెస్ మీద పడతాయి, అవన్నీ ఇబ్బందులు అవుతాయి కదా. సో మార్కెట్ యాంగిల్ చూస్తే ఇప్పుడు దాని రిసెప్షన్ టెంపరీయా సస్టైన్ అవుతుందా, సస్టైన్ అవుతూ పెరుగుతుంటే మరి 126 రీసెంట్ హై అక్కడ వరకు వెళ్ళొచ్చా అంటే, ఇది కనుక నిజంగా వాళ్ళు క్లోజ్ చేసి జిద్దికి కూర్చుంటే చిన్న చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంది. లేదా మనకి ఏదన్నా సెటిల్ చేసుకుంటారా, మీరు వచ్చి సెటిల్ చేసుకోండి, మీరు వచ్చి సెటిల్ చేసుకోండి అంటా ఉన్నాడు ఆయన ఓ పక్కన, ఇరాన్ వచ్చి సెటిల్ చేసుకోవాలని. మరి అట్లా ఏమన్నా ఏదో రకంగా సెటిల్ అవుతుందా అనేది తెలియదు. సో మనకి జనరల్ గా ఏంటంటే కొన్ని కంట్రీస్ కి అయితే అసలు మొత్తంగా ఆపేసినట్టు. సో మనకి ఎఫెక్ట్ పడుతుందా అంటే పడుతుంది, డెఫినెట్ గా పడుతుందండి. ఎక్కడ ఏమేమి పడుతుంది, మన క్రూడ్ ఆయిల్ చేస్తే మనం ఎలివేట్ అయితే కొంచెం కష్టమే మనకి, ఎందుకంటే ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి ఎస్కలేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది మనకు కొంచెం ఇబ్బంది. సో ఏషియన్ రిఫైనరీస్ వాళ్ళకేంటంటే బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే సౌదీ అరేబియా క్రూడ్ వాళ్ళకే కొంచెం టైట్ చేశారు వాళ్ళు బాబల్ మండి, మిగతా వాళ్ళకి అంత టైట్ చేయలేదు, జస్ట్ బ్లాకేడ్ అన్నారు, కొంచెం రిలీజ్ చేస్తున్నారు. బట్ పూర్తిగా చేసిన రోజు మేబీ 100 అబౌవ్ ఉండొచ్చు. ఇండియన్ స్టాక్స్ కి అయితే ఆయిల్ లింక్డ్ కంపెనీస్ కి, ట్రాన్స్పోర్ట్ వాటికి, ఓఎంసీస్, ఎయిర్లైన్స్, పెయింట్స్, కెమికల్స్, లాజిస్టిక్స్, ఎనీ ఫ్యూయల్ సెన్సిటివ్ సెక్టార్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా తొందరలో సెటిల్ అయితే బెస్ట్. ఎందుకంటే నేను అసెట్లు పాడు చేస్తాను లేకపోతే ఇది చేస్తాను. ఇప్పుడు ఇరాన్ ఆయన ఏమంటున్నారు, ఐ ఫర్ ఐ, మీరు బ్రిడ్జిలు పాడితే మేము కూడా మీ అసెట్లు పాడు చేస్తాం. అది నష్టం ఇద్దరికి ఉంటుంది అసలు. అది మరీ ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఇది వాళ్ళు చేసేటట్టు ఉంది. సో మరి ఇంత ఎడ్యుకేట్ అయ్యి అసెట్లు నాశనం చేసుకొని పూర్తిగా మళ్ళీ డబ్బులు ట్యాక్స్ వేసుకొని కదా. సో ఎట్టి పరిస్థితిలో ఇది ఎక్కడో చోట ఎండ్ కార్డ్ పడాలంటే పడనివ్వట్లేదు, కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంది, క్రూడ్ పెరుగుతూనే ఉంది. క్రూడ్ ఏమో ఎక్కువ పెట్టి అమ్మాలని వాళ్ళ ఇది. సో అది ఎట్లయినా ఫ్లేన్ అయిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుంది. అయినా ఒక్క కంట్రీ ఇన్ని దేశాలని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒక మనిషి అంతకు ముందేమో మన ఇండియన్సే దగ్గరుండి ఎలక్షన్స్ లో సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినాక ఇండియా మీద ఆయన అంత కసిగా పెట్టుకున్నాడు, అసలు మరి దారుణంగా చేస్తున్నాడు మన వాళ్ళని. 4 years లో అక్కడికి వెళ్ళి చదువుకున్న 4 years లో వెనక్కి వచ్చేయాలని నానా రకాల ఎన్ని రకాలుగా ఇండియన్స్ టైట్ చేయాలో, ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్నాడు ఆయన.
ఎందుకంటే అసలు మన వాళ్ళు ఎందుకు యుఎస్కి ఎందుకు వెళ్ళాలి? వేరే కంట్రీస్ ఉన్నాయి కదా, వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు కదా హ్యాపీగా. యుఎస్కి ఎందుకు వెళ్ళాలా? అక్కడికే వెళ్ళి ఎందుకు చదువుకోవాలా? అదే ప్యాషన్ ఏంటి? ఆ డాలర్ డ్రీమ్స్ అనేది మానేయాలి ఇప్పటికైనా. ఎందుకంటే అసలు ఇంత దారుణం చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఇది చేసుకోవాలి. డబ్బులు సంపాదించాలి, ఓకే, డబ్బులు కావాలి. మిడిల్ క్లాస్ ఎక్కువ, మిడిల్ క్లాస్ నుంచి మనం బయటికి రావాలంటే, అప్పర్ మిడిల్ రావాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ రావాలి. కానీ వేరే కంట్రీస్కి వెళ్ళండి, దయచేసి ఆ యుఎస్కి వెళ్ళపాకండి. అసలు ఆ యుఎస్ మొత్తం క్యాన్సిల్ చేసుకోండి చేసుకున్నా గానీ. అప్పుడు కానీ తెలియదు వాళ్ళకి. ఎందుకంటే మనం బిలియన్స్ ఆఫ్ రూపీస్ కడుతున్నాం యూనివర్సిటీస్ లో. మనం ఎందుకు వాళ్ళ చేత మనం ఎందుకు మాట్లాడాలి అంత ఇదిగా? సో డెఫినెట్ గా వేరే కంట్రీస్ ఓపెన్ చేసిన గేట్లన్నీ మంచి మంచి కంట్రీస్ ఉన్నాయి, అక్కడ చదువుకోండి. తర్వాత ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఏదైనా ఛాన్స్ ఉన్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ అవడం మంచిది. ఆ ప్లాన్ లో ఉండండి. ఆస్ట్రేలియానో లేకపోతే ఇంకా కంట్రీస్ ఉన్నాయి కదా మంచి మంచి కంట్రీస్, అంటే గొడవలు లేని కంట్రీస్, హ్యాపీగా న్యూట్రల్ గా ఉన్న కంట్రీస్, ఎడ్యుకేషన్ మంచిగా ఉండి, సో అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు అట్లా చేస్తూ తర్వాత రావచ్చు. అలా చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. 80% ఆయన ఇబ్బంది పెడుతుంటే మనం అక్కడే ఉండి యుఎస్కి వెళ్ళాలి ఎందుకంత ఇది? సో డెఫినెట్ గా ఆ డాలర్ డ్రీమ్స్ తగ్గించుకొని వేరే కరెన్సీలు ఉంటాయి కదా, ఆ కరెన్సీ డ్రీమ్స్ పెంచుకోండి దయచేసి. రైట్ సార్. సార్ సార్ కాలర్స్ అండి. నవీన్ గారు అండి హైదరాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ నవీన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నిపాన్ ఇండియా ఫార్మా ఈటీఎఫ్ ఉంది సార్, 26 రూపీస్ ఉంది. అది దాని గురించి తెలుసుకోవాలండి ఒకసారి. ఫార్మా బాగానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ జనరిక్ మీద ట్యాక్స్ 100% ట్యాక్స్ ఉన్న తర్వాత మళ్ళీ 200% ట్యాక్స్. ఏం నిలబడవు, అన్ని స్టాట్యూటే. అది పెచ్చక పరాకాష్ట అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. ఎందుకంటే వాళ్ళు ఫార్మా మీద జనరిక్ మీద ఆధారపడి మన దగ్గరికి రూపాయి, అంటే ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నది, రూపాయిని కాదు, రూపాయికి తీసుకుని 10 రూపాయలకి అమ్ముకుంటూ దాని మీద సంపాదిస్తూ మళ్ళీ దాని మీద 200% ట్యాక్స్. అంటే ఆ 200% ట్యాక్స్ 100% ట్యాక్స్ ఎవరు కట్టాలి? వాళ్ళే కట్టాలి కదా. అసలు వాళ్ళంత ఇదిగా ఎందుకున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు అల్టిమేట్ గా ఎండ్ యూజర్ కట్టాలి. సో ఆ ఎఫెక్ట్ ఫార్మా మీద కొంచెం పడుతుంది. ఇది మళ్ళీ స్టాట్యూట్ కాదు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ డిఫరెంట్ గా మళ్ళీ కోర్టు పొట్టికాయ బట్టి మళ్ళీ బాబు ఇది కాదు, ఇది ఇట్లా చేయబాకు అని చెప్పి మళ్ళీ కొట్టుద్ది, డెఫినెట్ కొట్టుద్ది. అప్పుడు పెరుగుద్ది ఫార్మా. సార్ ఇంకో స్టాక్ సార్ చెప్పండి. రామ్కో సిస్టమ్స్ సార్. ఏం సార్? రామ్కో సిస్టమ్స్. ఓకే, రామ్కో సిస్టమ్స్ ఎంతలో కొన్నారు? ఫ్రెష్ బయింగ్ సార్ 14% లాస్ లో ఉన్నాం సార్. 20% ఫ్రెష్ బయింగ్ అన్నారు, మళ్ళీ లాస్ అంటున్నారు. 14% లాస్ లో ఉన్నాం సార్. 950 లో అట్లా ఉన్నాం సార్. ఓకే, 950 లో ఉన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ తెలిసిందే కదా, కొంచెం హోల్డ్ చేయండి, తర్వాతకి వస్తుంది. బాగానే ఉంది, అప్ ట్రెండ్ లోనే ఉంది, కానీ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇప్పుడు బ్రేక్అవుట్ 400 దగ్గర బ్రేక్అవుట్ 900 దాకా వచ్చి కొంచెం అక్కడ మళ్ళీ 800, 830 దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటుంది. సో డెఫినెట్ గా మళ్ళీ కొంచెం న్యూస్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కంపెనీ బాగానే ఉంది, కొంచెం హోల్డ్ చేసుకోండి. సార్. సార్ సాయి గారు విజయనగరం నుండి. సార్ సాయి గారు నమస్కారం. నమస్తే సార్. సార్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇన్ఫోసిస్, జుబిలియన్ ఫుడ్ సార్. ఫస్ట్ ఏంటండి? ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఓకే, జుబిలియంట్ ఫుడ్ వర్క్స్ ఒకటి, తర్వాత ఇన్ఫోసిస్ ఒకటి. ఇన్ఫోసిస్ సార్. ఓకే, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఓకే ఓకే సార్ ఫ్రెష్ బై ఐవి ఏంటిది? ఐఎక్స్. సో 123 ఉంది సార్. ఐఎక్స్ 0.7% డౌన్ ఉంది, 76%. సో ఐఎక్స్ కొంచెం కన్సల్టేషన్ పడట్లేదు, కానీ కన్సల్టేషన్ ఉంది, టైం పట్టింది సార్. ఇది ఆల్రెడీ ఉంటే ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి. ఎందుకంటే ఎప్పుడుగో మళ్ళీ మూవ్మెంట్ వస్తుంది, ఫైర్ వస్తుంది, అప్పుడు ఏదో పెరుగుతుంది అనుకున్నప్పుడు బ్రేక్అవుట్ 131 క్రాస్ అయినప్పుడు అప్పుడు చూద్దాం. ప్రెసెంట్ అయితే సైడ్ వేస్ పోతా ఉంది. కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి. ఆల్రెడీ ఉన్న ఆ రేంజ్ వరకు చూడండి. 131 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అన్నారు 417 ఇది 2%, దాదాపుగా 2% మైనస్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. 450 దాకా వచ్చి డౌన్ అవుతుంది. ఎంత వరకు డౌన్ అవచ్చు అంటే రీసెంట్ చూసుకున్నా మీకు 425, 419 అంటే కట్ అయిపోయింది. అది నెక్స్ట్ లో వచ్చేస్తే 413 అంటే 410. అండ్ ఇంకొంచెం డౌన్ ఉంది సార్. ఆ డౌన్ 410 to 415 అంత వరకు రావచ్చు. తీసుకొని మరి ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుందో చూడాలి. అంటే పెద్ద పెరగట్లేదు, పెద్ద పడట్లేదు, స్లైట్ ఉంది. సో డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది మీకు కొంచెం, అంటే అప్పర్ సైడ్ లేదు జూబిలెంట్.
సో మళ్ళీ లాంగ్ టర్మ్ కి అయితే పర్వాలేదు, కంపెనీ బాగానే ఉంది. లాంగ్ టర్మ్ కి మళ్ళీ భారతీయ గ్రూప్ కదా, సో డెఫినెట్ గా భాటియా గ్రూప్, సో మళ్ళీ కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫుడ్ సర్వీస్ కంపెనీ, సో డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ టైం పట్టింది కొంచెం. ఇన్ఫోసిస్ అన్నారు, డెఫినెట్ గా ఐటీ తెలుస్తుంది మనకి. ఐటీ సెక్టర్ మళ్ళీ కొంచెం హై రావాలి, ఇన్ఫోసిస్ హై రావాలంటే టీసీఎస్ ఇన్ఫోసిస్ వస్తాయి, కానీ టైం తీసుకుంటాయి. సో మొత్తం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ ఇబ్బందులన్నీ పోయి సెక్టర్ సిక్లికల్ కాబట్టి మళ్ళీ మూమెంటం వచ్చినప్పుడు బ్యాంకింగ్ తర్వాత ఐటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 years మినిమం 3 years పెట్టుకోవాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి సార్. ఎస్ సార్. సార్ లైవ్ చాట్ బాక్స్ అండి, శంకర్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఐఆర్బి ఇన్ఫ్రా 22లోను, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ 41లోను ఉన్నాయి, యావరేజ్ చేయమంటారా? వేదాంత అంటే మీకు లాంగ్ టర్మ్ పెట్టుకోవాల్సిందేనండి. ఇక వేదాంత ఏదండి, ఐఆర్బి ఇన్ఫ్రా, స్టీల్. ఐఆర్బి ఇన్ఫ్రా 22లో ఉన్నాయట. వేదాంత ఐరన్ అండ్ స్టీల్. ఐరన్ అండ్ స్టీల్ సార్. రైట్, దాంట్లో చాలా ఉన్నాయి. అందుకని 31 ఉందండి, 40 రూపీస్ లో కొన్నాం అని చెప్తున్నారు. 31 ఉంది. ఇది రీసెంట్ గా ఇచ్చిన కంపెనీ కాబట్టి వేదాంత గ్రూప్ అంతే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే కొంచెం వర్కౌట్ అవుతాయి. సో డెఫినెట్ గా వేదాంత కూడా మీకు 700 చేయి కిందకి వచ్చింది కదా, మళ్ళీ 700 వెళ్తుంది. అట్లా మళ్ళీ గ్రూప్ పెరుగుతున్నప్పుడు ఈ కంపెనీ కూడా కొంచెం ఇదవుతున్నప్పుడు లాంగ్ టర్మ్ లో, ఎందుకంటే చాలా కంపెనీలు కూడా ఒకదానికి కొంచెం ఫ్రీ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్లరిష్ అయ్యి కొంచెం ముందుకెళ్ళాలి, టైం పడతాయి కదా కొత్త ఇవిగో. సో లాంగ్ టర్మ్ లో కొంచెం బాగానే ఉంటుంది. వేదాంత గ్రూప్ రిటర్న్స్ బాగానే వస్తుంది. రిలయన్స్ సేమ్ యాజ్ రిలయన్స్, 100 కోట్లు చేయటం, అక్కడ ఏదన్నా ఇది చేసినప్పుడు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టడం, వేవ్ ఆఫ్ తీసుకోవడం, ప్రాఫిట్స్ కొంత పర్సెంటేజ్, అంటే ఇన్వెస్టర్ కి మటుకు హ్యాపీగానే ఉంటుంది. కంపెనీ మనకి ఇది లేదు. అదే ఇది అనుకోండి, మన టాటా అనుకోండి, సింపుల్ గా ఏ పని సైడ్ వేస్ ఏం లేకుండా స్ట్రైట్ అవే ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్. అట్లాగే వేదాంత కూడా అంతే. సో 80% ఫైనల్ గా ఇన్వెస్టర్ కి అయితే డబ్బులు వస్తాయి దీంట్లో, అది మెయిన్. ఐఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ అన్నారు, 19 రూపీస్ ఉంది. ఇది ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను సార్. ఆల్రెడీ ఉంటే మటుకు కొంచెం డౌన్ ట్రెండే ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే అస్సలు వద్దంటాను నేను. రైట్ సార్. సార్ ప్రభు గారు, ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్, జస్ట్ డోంట్ గో అవే సార్. సో ఏంటంటే అలాగే నెక్స్ట్ లైవ్ చాట్ బాక్స్ తీసుకుంటాం సార్. లోకేష్ గారు అండి, అపోలో మైక్రో సిస్టమ్స్ 404లో ఉన్నాయట సార్, దానికి షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా అని అడుగుతున్నారు. అపోలో మైక్రో సిస్టమ్స్ అంటే మీకు 405 అంటే కరెక్ట్ 405 లోనే ఉందండి. అది 3.61 పెరిగింది. ఇప్పుడు కొంచెం పెరగడానికి ఛాన్స్ ఉంది, కొంచెం హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే మంచి కంపెనీ, స్ట్రాంగ్ కంపెనీ. కింద ఎక్కడో 200 దాకా వచ్చింది. ఇక్కడ కూడా ట్రెండింగ్ అప్పే ఉంది. కొంచెం అప్పర్ సైడే కన్సల్టేషన్ తీసుకొని కొంచెం బ్రేక్అవుట్ అయింది. మీకు 460, 470 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోండి. అదేంటే లాంగ్ టర్మ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు అంత టార్గెట్స్ మనం అంటే లెవెల్స్ వచ్చినప్పుడు 1 by 1 లెవెల్ 460 వచ్చినప్పుడు అప్పుడు పొజిషన్ చూద్దాం. 460 దాకా ఆగండి. ఎస్ సార్. సార్ శ్రీనివాస్ గారండి, ఏంటంటే పూనావాలా ఫైనాన్స్ కార్పొరేషన్ 425లో ఉన్నాయి, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. పూనా ఫిన్కా 473 ఉంది. ఇది ట్రెండింగ్ ఉంది, 500 దాకా రావచ్చు, కొంచెం హోల్డ్ చేసుకోండి. సార్ నెక్స్ట్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ కాలర్ అండి, శ్రీశాంక్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీశాంక్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి సార్. గుడ్ మార్నింగ్ ప్రభు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ 3 స్టాకులు సార్. డి డెవలప్మెంట్, ఒక్క నిమిషం. డి డెవలప్మెంట్, ఓకే. నెక్స్ట్ జిఎన్జి ఎలక్ట్రానిక్స్. జిహెచ్ జి ఫర్ గాడ్, జిఎన్జి. జిఎన్జి. జి ఫర్ గాడ్, జి ఫర్ గోల్డ్, జి ఫర్ గాడ్, జిఎన్జి ఎలక్ట్రానిక్స్. జిఎన్జి ఎలక్ట్రానిక్స్, ఓకే. నెక్స్ట్ ఆమ్నిటెక్ ఇంజనీరింగ్ సార్. స్పెల్ చేయండి. OMNITECH, ఆమ్నిటెక్. ఆమ్నిటెక్, ఓకే. ఆమ్నిటెక్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ సార్. ఇంజనీరింగ్, ఓకే. నెక్స్ట్ సెడిమ్యాక్ మెకాట్రానిక్స్, సెడిమ్యాక్. ఒక్క నిమిషం. అంటే ఎందుకంటే అన్ని అంటే మళ్ళీ తర్వాత ఇది సార్, మీరు అట్లా ఫుల్ ఏదైనా కావాలంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు. ఎందుకంటే 9177575733 9177575733. మీకు జిఎన్జి ఎలక్ట్రానిక్స్ చూడండి, 546 ఉంది, 0.5% ప్లస్ లో ఉంది.
మీకు ఇది కొంచెం దాదాపుగా 650 చేంజ్ వచ్చి దాదాపుగా 700 అంటే 660 ఒక్క నిమిషం హై చెప్తాను 674 2 జూలై అక్కడ నుంచి ప్రాఫిట్ బుక్ లో ఉంది. డౌన్ అయ్యి కొంచెం సపోర్ట్ తీసుకుంది కానీ బ్రేక్అవుట్ అవ్వాలి. 555 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. సో మళ్ళీ అప్ ట్రెండ్ లోనే ఉందండి, బానే ఉంది, ఇది తీసుకోవచ్చు. ఆ లెవెల్ దాటినప్పుడు చూడండి. ఓమ్నిటెక్ ఇంజనీరింగ్ అన్నారు 581 ఉంది సార్, 0.7% ప్లస్ లో ఉంది. మీకు ఇది న్యూ కంపెనీ కాబట్టి అప్ ట్రెండ్ లోనే ఉంది, కన్సిస్టెంట్ గా గ్రోత్ ఉంది. మేబీ 620 630 దాకా రావచ్చు. సో ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ అది ఇంకా కన్సిస్టెంట్ గా గ్రోత్ ఉంటే సో డెఫినెట్ గా మీకు మంచి ఇది వస్తుంది. సో 149 crores అంటే కన్సిస్టెంట్ గా December 24 74 107 125 134 కన్సిస్టెంట్ గా పెరుగుతోంది. సో మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో గ్రోత్ అనేది కన్సిస్టెంట్ గా ఉంటే హెల్దీగా ఉన్నట్టు కంపెనీ అట్లా. సో అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఆ లెవెల్ వరకు రావచ్చు. కొన్ని రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ ఎంత పర్సెంట్ రీట్రేస్ అయితే అక్కడ మళ్ళీ కొనుక్కోవచ్చు. సో అది మెయిన్ అండి. మీకు మిగతా ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి సార్, నేను విపులంగా చెప్తాను. రైట్ సార్, కరెక్ట్ అండి. సార్ వెంకటేశ్వర గారు అండి, సార్ చాట్ బాక్స్ సార్ ఏంటంటే సిమెన్స్ ఎనర్జీ అండ్ డెలివరీ లిమిటెడ్ ఫ్రెష్ బైక్ చెప్తారా అని అడుగుతున్నారు ప్రైస్. రెండోది ఏంటంటే డెలివరీ LIH. ఓకే ఓకే డెలివరీ హెచ్ బాగానే ఉందండి, కొంచెం ట్రెండింగ్ లోనే ఉంది, తీసుకోవచ్చు. అంటే కొంచెం కన్సల్టేషన్ లో ఉంది, బ్రేక్అవుట్ అయింది కానీ అక్కడి నుంచి మూవ్మెంట్ వస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే తీసుకోవచ్చు. రెండోది ఏమన్నారు ముద్దు గారు? సిమెన్స్ ఎనర్జీ వచ్చేసి 3373 ఉంది సార్. ఇది దాదాపుగా 3800 నుంచి ప్రాఫిట్ బుక్ లో ఉంది. 3250 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ట్రెండింగ్ డౌన్ లో ఉంది, కొంచెం చూడండి. మళ్ళీ మీకు ఏదన్నా రావాలంటే 3430 to 440 ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. సో అది ప్రస్తుతానికైతే కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉందండి. రైట్ సార్. సార్ హనుమంతరావు గారు అండి, హైదరాబాద్ కాలర్ అండి. సార్ నమస్కారం హనుమంతరావు గారు. నమస్తే సార్, చెప్పండి. నాకు దీని మీద పెద్ద ఐడియా లేదు కానీ ఒక 15 years బ్యాక్ మా ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని చెప్పి టంగి పాలిస్టర్స్ ఒక 100 షేర్లను SOL ఒక 100 షేర్లు తీసుకున్నామండి. అవి తర్వాత పట్టించుకుని వదిలేదా, మొన్న ఫార్మ్స్ కనపడి అయ్యి చేసినవి ఏమన్నా అటు వల్ల ఉపయోగం ఉంటుందా? అదే సార్, పూర్తిగా అంటే అది కొన్నిసారి డీలిస్ట్ అవుతుంది, మళ్ళీ రీలిస్ట్ అవుతుంది, అట్లా అవుతుంది. సో ఒకసారి మీకు పూర్తిగా స్టడీ చేసి చెప్పాలి సార్, నాకు కాల్ చేయండి. నా నెంబర్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ, అయితే నోట్ చేసుకోండి. 9177575733 9177575733. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి వెంకటేశ్వరరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎనర్జీ అది ఆల్రెడీ మన సిమెన్స్ చూసాం సార్. కృష్ణారెడ్డి గారు అండి, ఏంటంటే వేదాంత అన్నారు కానీ మరి 338లో హోల్డ్ చేస్తామని చెప్పారు. వేదాంత ఏంటి అన్నది చెప్పలేదు సార్. వేదాంత లిమిటెడ్ అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. ఎస్ సార్. సార్ గోల్డ్ కోసం అడిగారు సార్. మీరు దయచేసి టైం వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాము, దయచేసి గోల్డ్ లాంగ్ టర్మ్ చేయొచ్చని కూడా అడుగుతున్నారు సార్. మరి ఒక క్షణంలో చెప్పండి సార్. గోల్డ్ లాంగ్ టర్మ్ ఓకే, ఎందుకంటే నేను చిన్న టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు డాలర్స్ డిఫేమ్ అవుతున్నాయి, డీడాలర్ అవుతుంది. ట్రంప్ డాన్స్ తెలిసిందే, ఫస్ట్ నుంచి వాళ్ళ డాన్స్ లే ఉంది. ఈయన బస్ట్ అయ్యాడు కానీ అంతకుముందు ప్రెసిడెంట్ కూడా ఇదే రకంగా వేరే కంట్రీస్ కి ఇబ్బందులు పెట్టి పుల్లలు పెట్టి వాళ్ళ ఆర్మ్స్ వాళ్ళ క్రూడ్ ఎక్కువ రేట్లు అమ్ముకునే పరిస్థితే ఉంది వాళ్ళ బిహేవియరే అది ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు మనకి గోల్డ్ వాళ్ళ డాలర్స్ నుంచి ఫారెన్ బ్యాంక్స్ అంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఎట్లాగో సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఉంటాయి కదా వరల్డ్ మొత్తం, ECB కానీ ఇట్లాంటివి, అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఏమో డాలర్స్ డామినేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా డాలర్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఒక 10% మార్చారు, అంటే 16.5 trillion ఉంటాయి. దాంట్లో మీకు దాదాపుగా 10% తీసుకుంటే 1.6, దాంట్లో అంటే 1.6 వరకు ఇది ఉంది, అంతవరకే మార్చారు. అంటే డాలర్స్ నుంచి గోల్డ్ కి ఇంకొక 10% మారిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు డాలర్స్ ని మనకు వద్దు తగ్గించుకుందాం, రేపొద్దున ఎవరి కంట్రీస్ ఆ కరెన్సీ వాస్ట్రో అకౌంట్స్ SBIలో ఓపెన్ అవుతున్నాయి కదా, ఏ అకౌంట్ అంటే కన్వర్షన్ లేకుండా ట్యాక్స్ లేకుండా పంపిస్తామన్న ఉద్దేశం, వాళ్ళ ఓన్ కరెన్సీలో ఇదైనప్పుడు మనం రష్యాకు పంపించాం అనుకోండి, మనం ఇక్కడ నుంచి రూపీస్ దాంట్లో డిపాజిట్ చేస్తే అక్కడ నుంచి రూబుల్ వాళ్ళకి వెళ్ళిపోతాయి.
సో మనకి నో ట్యాక్స్. అది కనుక హైలైట్ అయితే ట్రంప్ భయం కూడా అదే, రేపొద్దున వీళ్ళు నాకు ట్యాక్స్ కట్టరు, రుస్తుం కట్టరు. ఎన్ని సంవత్సరాలు ఉంటారండి? అది మరి దారుణం కదా. ఎన్ని సంవత్సరాలు నీకు కట్టాలి ట్యాక్స్? దారుణంలో ఎందుకు కట్టాలి అసలు? ఏ బేస్ మీద కట్టాలి? ఎన్నాళ్ళు కట్టాలి? ఇది దారుణం కదా. నీకెందుకు ట్యాక్స్? ఎవరో కంట్రీస్ ప్రొడక్ట్ తెచ్చుకుంటే మధ్యలో నీకెందుకు ట్యాక్స్ కట్టాలి అసలు? ఏ రూపాయలు కట్టాలా? సో డెఫినెట్ గా అది పోతుంది. ఆ భయంతోనే ఈ టెరిఫ్లని, ట్రంప్ టెరిఫ్లని గొడవ నానా యాగి చేస్తున్నాడు ఆయన. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉన్నాయి కాబట్టి మీకు ఫ్యూచర్ లో దీన్ని కన్వర్షన్ జరిగితే ఇంకో 10% వేస్తే 2 లక్షల వరకు గోల్డ్. ఏదంటే లాంగ్ వ్యూ గోల్డ్ పాజిటివ్ ఉంది, షార్ట్ టర్మ్ కూడా పాజిటివ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మీకు 140 to 150 రేంజ్ లో ఉంది. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ రేట్ లో రేపు 29th తగ్గిస్తారని ఉద్దేశం. ఇవాళ ECB 23rd కదా, ఇవాళ ECB యూరోపియన్ ఇది కూడా ఉన్నాయి, వాళ్ళ కామెంట్ ఇంపార్టెంట్. ప్లస్ 29th ఇంట్రెస్ట్ రేట్ చూడాలి ఫెడ్ది, వాళ్ళు తగ్గిస్తారు. అప్పుడు గోల్డ్ కొంచెం పెరుగుద్దనే ఉద్దేశం ఉంది. అందుకనే గోల్డ్ కొంచెం మూవ్మెంట్ వచ్చిందండి. రైట్ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.